సమూయేలు రెండవ గ్రంథము 18వ అధ్యాయము. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషాయిను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా, జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికేది మంచిదో దాని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచియుండగా, జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును అబీషాయిని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా, ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తిచేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయెను. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచి ఇంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టును నీకిచ్చి ఇందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోమును ఎవడనూ ముట్టకుండా జాగ్రత్తపడుడని రాజు నీకును అబీషాయికిని ఇత్తయికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు గదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయవరకు నేను కాచుకొని ఇందునా అని చెప్పి 3 బాణములు చేతపట్టుకొని పోయి మస్తకి వృక్షమున వ్రేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా, ఇశ్రాయేలీలను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహీమయస్సు, నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకొని పోతగదని అతనితో చెప్పెను. తరువాత కూషీని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దానిని
రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరుగెత్తుకొని పోయెను. అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషీతో కూడా నేనును పరిగెత్తుకొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయనా, నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారమేదియూ లేదు కదా అని అతనితో అనగా, అతడు ఏమైనను సరే నేను పరుగెత్తుకొని పోవుదునెనెను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహీమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకొని కూషీ కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడువలో కూర్చొనియుండెను. కావలికాడు గుమ్మము పైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా, రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకొని వచ్చు మరియొకని కనుగొని, అదిగో మరియొకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా, రాజు వాడునూ వర్తమానం తెచ్చుచున్నాడనెను. కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా, వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు, రాజు వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి, రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడవును రాజువునగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా, అహీమయస్సు, యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడునగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. అప్పుడు రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వానికాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషీ వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చునని చెప్పినప్పుడు, రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగెను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలినవాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఇందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా, నీ బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయిచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచూ ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికియుండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఒకడును
నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి గాని ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండియు ఫిలిష్తీయుల చేతిలో నుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయెను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడకపోతిమి? రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకొను సంగతి నగరులోనున్న రాజునకు వినబడిన గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాశా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు, మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయునుగాకని చెప్పుడనెను. అతడు పోయి ఎవరినూ తప్పకుండా యూదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా, నీవును నీ సేవకులందరూ మరలా రావాలనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నది యొద్దకు రాగా యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలినవాడవును రాజువు నగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచుకొనకుము. నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువు నగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నానెను. అంతట సెరూయా కుమారుడగు అబీషై యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. కీర్తనల గ్రంథం 69వ కీర్తన. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయెను. నేను బహుగా కృషించియున్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండునుగాక. వారు నిర్భయులయ్యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక.
వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాళెము పాడవునుగాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము. నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. యోహాను సువార్త 11వ అధ్యాయం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసును చేసిన కార్యమును గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. తనంతట తానే ఇలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెతుకుచు దేవాలయములో నిలువబడి, మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించియుండిరి. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొనియుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురుగాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి
గనక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి.